ప్రియమైనటువంటి దేవుని రాత్రికాల సమయంలో కొన్ని మాటలుగా మనము జీవగ్రంథంలో నుండి అనగా బైబిల్లో నుండి కొన్ని మాటలు పరిశీలించి ధ్యానించుకున్నామండి. యోహాను సువార్త మొదటి ప్రారంభ అధ్యాయము 12వ వచనము మొట్టమొదటి చదువుకున్నామండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరైతే అంగీకరిస్తారో అంగీకరించిన ప్రతి వారికి అంగీకరించిదో వారి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడని లేఖన భాగంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్ల ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని కుమారుడు అని ఒప్పుకుంటారో, ఎవరైతే ఈయన దేవుని కుమారుడు, ఈయన పాపము తీసివేసే అధికారి, ఈయనలో తప్పులు లేవు, ఈయన న్యాయవంతుడు, దయాళుడు, ఉత్తముడు, నీతి కలిగిన వాడు అని ఎవరైతే విశ్వసిస్తారో విశ్వసించిన వారందరికీ కూడా దేవుని పిల్లలగే అధికారం ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని వారలారా, విశ్వాసము ఉంచి క్రియలు లేకుంటే వ్యర్థమని చెప్పినాడు దేవుడు. అలాగే క్రియలు చేస్తూ దేవుని క్రియలు చేస్తూ విశ్వాసం ఉంచకపోతే కూడా వ్యర్థమే అని కూడా చెప్పినాడు. దేవుని మీద విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే వ్యర్థము, క్రియలు ఉండి విశ్వాసం లేకపోతే వ్యర్థము. రెండు ఉండాలా అని దేవుడు మనకు ఖచ్చితమైనటువంటి వాక్యం మనకు బయలుపరిచినాడు. విశ్వాసం ఉండాలా, క్రియలు ఉండాలి. అప్పుడు మనము దేవుని పిల్లల మగుటకు ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు. అసలు ఆయన గురే లేదు, ఆయన విశ్వాసమే లేదు, ఆయన అసలు దేవుని కుమారుడని నీవు నమ్మక, లేక పరలోక రాజ్యం నేను చేస్తాననే ఆ గురి లేక, విశ్వాసం లేక, నిరీక్షణ లేక, పట్టుదల లేక, ఓర్పు లేక ఉన్నట్లయితే ప్రయోజనం లేదు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా కూడా ప్రయోజనం లేదు. అలాగే అన్ని మంచి పనులు చేసి దేవుని విశ్వాసం లేకపోతే, ఆ నిరీక్షణ లేకపోతే, ఆ గురి లేకపోతే కూడా మనము నిత్య జీవము లేదా దేవుని దగ్గరికి ఉండే ఆ అర్హతను మనము కోల్పోయే వారిగా ఉంటున్నామని లేఖన భాగం మనకు బయలుపరుస్తుంది. ప్రియమైన వారు, విశ్వాసమునకు పోలికలు మనకు గ్రంథంలో మనకు బయలుపరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక విశ్వాసము ఉంచితే మనము ఈయన దేవుని కుమారుడు, ఈయన మన పాపాల కోసం భూమి మీదకి మరణమవుటకు వచ్చాడని ఆత్మ ఒప్పుకుంటున్న ఆత్మ రక్షింపబడును. కనుక ప్రియమైన వారలారా, మనము ఆయన ఇచ్చినటువంటి వరము మనము స్వీకరించాలి. ఇది వరం అన్నమాట. ఏమంటున్నాడు? చిన్న విశ్వాసం ఉంచితే మీరు దేవుని పిల్లలవుటకు అధికారం నేను ఇస్తాను అని వరం ఇస్తున్నాడు. వరాన్ని అందిపుచ్చుకోవాలి. చూడండి, మరొక లేఖనం మనం పరిశీలిద్దామండి. అదే గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు మనం పరిశీలిద్దామండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనేది అంట చూడండి, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఏ దేవుణ్ణి అయితే నువ్వు నమ్మి విశ్వసిస్తూ గురి కలిగి ఉన్నావో ఆ యొక్క విశ్వాసమే నిజ స్వరూపం. ఏదైతే నువ్వు నమ్ముతున్నావో, నిరీక్షింపబడి ఉంటున్నావో ఆ నిజ స్వరూపమై ఉన్నదంట. ప్రియమైన దేవుని వారలారా, అదృశ్యమైనవి ఉన్నవనుటయు రుజువునై ఉన్నది.
అంటే మనకు దేవుడు ఆత్మ కనుక ఆయన మనకు కంటికి కనపడడు, కానీ ఆయన లేడని, కంటికి కనపడడు కదా లేడని మనము ఊహించినట్లయితే మన 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 విశ్వాసము వ్యర్థమవుతుంది. అందుకే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు ఈ లేఖన భాగాలు మనకు రుజువుగా కనపరుస్తూ ఉన్నాయి. అదృశ్యమైన దేవుడు, కనపడనటువంటి దేవుడు, ఆ ఆలోచన విధానంలో మనం నడుస్తే అది నిజమునై రుజువునై ఉన్నది. కంటికి కనపడలేదులే దేవుడు, కేవలము వాక్యమే అని అనుకున్నట్లయితే మన విశ్వాసము లేక నిరీక్షణ మన గురి వ్యర్థము అని బైబిల్ గ్రంథం మనకు తెలియపడుతుంది. కనుక దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆయన ఇచ్చినటువంటి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని బైబిల్ గ్రంథం మనకు బయలుపరుస్తుంది. ఆయనకు కంటికి కనపడనటువంటి దేవుడు, కానీ ఆయన కార్యాలు అద్భుతం. అయినప్పటికీ కంటికి కనపడని దేవుడు, ఇప్పటికి కనపడని దేవుడు అయినప్పటికీ 2026 సంవత్సరాల కిందట ఆయన మనలాంటి శరీరంతో పుట్టి లక్షణంగా ఆనాటి ప్రజలకు, ఆనాటి అపొస్తలులకు ఆ దేవుడు ప్రత్యక్షంగా చూడగలుగుతూ వచ్చినాం. మనలాంటి శరీరంతో యేసు క్రీస్తుని మనం అప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి జనులు చూసినట్టుగా మనం చూస్తున్నాం. వారు చెప్పింది రాసి వినుట ద్వారా మనము విశ్వాసంలో బ్రతుకుతున్నాం. వారు చెప్పింది నిజమని విశ్వాసంగా మనము గుర్తించగలిగి నమ్ముచున్నాం. అందుకే ప్రభు మాట అంటారు. ప్రభు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తోమాతో? నువ్వు విశ్వాసం ఉంచలేదు తోమా, నువ్వు డౌట్గా ఉన్నావు. నువ్వు నాతో బద్దలంచం ఉండి, నా సహవాసం నుండి, నా దగ్గర ఉంటూ, నాతోనే ఉంటూ నువ్వు నమ్మలేకపోయినావు. నువ్వు కన్నులారా నన్ను చూస్తూ కూడా నువ్వు నమ్మలేకపోయినావు. చూడకుండా నమ్మినటువంటి వారు ధన్యులు. తోమా, అలా ఉండకపోతమా? నువ్వు చూస్తూ కూడా నమ్మలేకపోతే చూడనటువంటి వారు ఎలా నమ్ముతారు అని మనకు ప్రభు వారు గొప్ప తోమ కంటే గొప్పవారినిగా ఈనాటి జనాన్ని దేవుడు ముందు మెట్టులో పెట్టి మాట్లాడినాడు. అంటే తోమ గొప్పవాడే, మన భారతదేశానికి వచ్చి సువార్త చెప్పినటువంటి వాడే. ఒకానొక సమయము, పూర్తి పరిపక్వత లేని సమయంలో, పూర్తి క్రీస్తు ప్రేమని లేక క్రీస్తును గుర్తించలేని సమయంలో అన్నటువంటి మాటను బట్టి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు చూస్తూ నన్ను గమనిస్తూ కూడా నా మాట నీవు వినలేకపోయావు, నన్ను నమ్మలేకపోయావు, నా విశ్వాసం నీవు గుర్తించలేకపోయావు. ఇంకా చూడని వారు ఎలా గుర్తిస్తారు తోమా? అలా ఉండకూడదు అని తెలియచెప్పినారు. అందుకే మనం చూడకుండా కూడా మీరు ధన్యులు అని లేఖనం మనకు తెలియపరుస్తుంది. అందుకే అదృశ్యమైనటివి ఉన్నవారట రుజువునై ఉన్నది. అదృశ్యం మన కంటికి కనపడినప్పటికీ అవి నిజము అని రుజువు చేస్తూ ఉన్నాయి. వాక్యాలు, లేఖనము, పరిశుద్ధులు, నీతిమంతులు, అపోస్తులు, మహాభక్తులు, భక్తురాళ్ళు, వీరందరికీ కూడా జీవితాలు మనకు రుజువు అవుతూ ఉన్నాయి. వాళ్ళు కనపడినప్పటికీ కూడా రుజువునై ఉన్నది. అదృశ్యమైనప్పటికీ కూడా రుజువుగా ఈ యొక్క క్రియలు మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వల్ల దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యముల నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాం. విశ్వాసం చేత ఒక ఈ యొక్క లోకంలో కొంతమంది శాస్త్రజ్ఞులు ఏం చెప్పినారు, అసలు ఈ భూమి ఎలా కనుగొనబడింది, ఈ భూమి ఎలా ఏర్పడింది అంటే ఏదో ఒక పదార్థంతో ఏర్పడిందంట అని వారి నమ్మకంతో, వారి ఆలోచన విధానంతో చెప్పినారు. కానీ దేవుని వాక్యం మనకేంటి బయలుపరిచింది? ఏదో పదార్థంతోనో ఏదో అలా భూమి ఊడిపడలేదు, దానికై అది పడలేదు. దేవుడు తయారు చేస్తేనే అది నిర్మింపబడింది అని మనము లేఖనాల ద్వారా గుర్తిస్తూ ఉన్నాం. వాక్యం వలన, దేవుని నోట నుండి వచ్చు మాట వలన విశ్వమంతా కూడా కలిగింది. అది మనము నమ్ముతాం. కానీ శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు వీళ్ళు ఒక పదార్థం వల్ల కలిగింది,
లేక ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉన్నది, ఆ హోల్లో దాంట్లో నుంచి ఈ యొక్క భూమి పుట్టింది అని ఎన్నో రకాలుగా చెప్తారు. కానీ అదంతా నమ్మనికి అవకాశమే లేదు ప్రియమైన వాళ్ళ. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యమే మనకు శక్తి, మనకు బలము. ఆయన మాటే మనకు వేదం ప్రియమైన దేవుని వాళ్ళ. చూడండి, ఇంకా 4వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతడు మృతి నుండి ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. హేబెలు చేసినటువంటి క్రియలు మంచి, ఆ క్రియలను బట్టి అతడు నీతిమంతుడుగా పరిగణించబడుతూ ఉన్నాడు. కయ్యను చేసినటువంటి క్రియలు చెడ్డవి, అతను నీతిమంతుడుగా గుర్తించబడలేదు, నీతిమంతుడుగా తీర్చబడలేదు. అతని హృదయము కేవలం చెడ్డదై ఉన్నది. విశ్వాసమును బట్టి హానోకు మరణము రుచి చూడకుండానట్లు కొనిపోబడెను. అతను కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయాను గనక అతడు కనపడలేదు. చూడు, దేవుడికి పుట్టిన ప్రతి వాడు మరణం కావాలి. కానీ ఇక్కడ హానోకు అసలు మరణం లేకుండా కొన్ని దేవుడు పిలుచుకున్నట్టుగా లేఖనం చూసి, అంటే దేవునికి ఏదైనా సాధ్యము, ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. ఆయన అంత సమర్థత కలిగినటువంటి దేవుడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. విశ్వాసము లేకుంటే దేవునికి ఇష్టంగా బ్రతకడం అసాధ్యం అంట. విశ్వాసం ఉండాలి. సరే, విశ్వాసం ఉంది, క్రియలు లేవంటే కూడా ప్రయోజనం లేదు. దేవుని వాక్యమే మనకు బయలుపరుస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళ, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. విశ్వాసమును బట్టి తన ఇంటి వారి కొరకు, ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసిన. అందువలన అతడు లోకము మీది నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైనాడు. ఆ ఒక్క కుటుంబం ద్వారా చూడు, దేవుడు చెప్పిన మాట వినటం ద్వారా ఆ కుటుంబాన్ని రక్షించుకుంటూ ఆ దేవుని కుటుంబముగా వారసుడుగా పిలువబడుతూ వచ్చినాడు విశ్వాసాన్ని బట్టి. చూడండి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. దేవుని మాటను బట్టి ఎక్కడికి వెళ్ళాలో, నీ సొంత దేశము అంతా విడిచిపెట్టి వెళ్ళాలో, అక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడికి అన్ని విడిచిపెట్టి, సొంత జనము సొంత దేశం అన్ని విడిచిపెట్టి వెళ్ళినాడు. దేవుని పిలుపును బట్టి ఆ దేవుడు చెప్పిన మాట మీద నమ్మకంతో విశ్వాసంతో వెళ్ళాడు. కనుక అతడు దేవుని పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందరైన ప్రదేశంలోకి బయలు వెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళింది. ఎక్కడికి పోవాలో కూడా తెలియక పలానా చోటు పోతే అక్కడికి బయలు వెళ్ళిపోయినాడు. అక్కడ బాగుందా బాగలేదా అనేంత కూడా చూడలేదు. దేవుడు చెప్పిందంటే అది నా మంచికే. దేవుడు యొక్క ఆజ్ఞ ఇచ్చినాడంటే అది నా మంచి కొరకే. దేవుడు నిన్ను ఎలా చేస్తా అన్నాడు? ఆకాశంలో నక్షత్రం వలె, భూమి మీద సముద్రంలో ఇసుకరేణుల వలె చేస్తానన్న మాట ఆయన ఏ రకంగా చేయగలిగిన సమర్థుడని నమ్మినటువంటి వాడు మనకు అబ్రహాము కనపడతాడు. ప్రియమైన వారు, విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అని వారును గుడారములలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైనది. వాగ్దానం చేసిన దేశంలో, దేవుడు వాగ్దానం చేసిన దేశంలో అంట పరవాసులుగా, పరదేశులుగా వాళ్ళు అక్కడ ఉండి దేవుడు చెప్పిన మాటను బట్టి గుడారాలలో నివసిస్తూ అన్య దేశములలో వాళ్ళు పరవాసులుగా నివసిస్తూ వచ్చినారు. ఎలాగనగా దేవుడు
దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. చూడండి ఎంత విలువైనటువంటి మాట గ్రంథంలో వ్రాయించినాడు దేవుడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, ఏ దాని శిల్పంగా చెక్కినాడో, నిర్మాణకుడుగా అంత సృష్టించినాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు అంట. ప్రేమైన ఎలా ఎదురు చూస్తూ ఉన్నాడు? చిన్న గుడారములో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. దేవుడు తయారు చేసిన పరలోక రాజ్యం కోసం, దేవుడు పరమ తండ్రి తయారు చేసిన పరలోక రాజ్యం గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడికి ఎప్పుడా పోయేది నేను, ఆ విశ్వాసం, ఆ గురి కలిగి ఉన్నాడు. ఈ లోకం మీద దేవుడు చెప్పినట్టుగా నీ యొక్క సంతానము చాలా అభివృద్ధి చేస్తాను, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని ఎన్ని చెప్పినా దీనికోసం అయితే ఆయన నా సంతానము అభివృద్ధి చేస్తాననే దాని మీద అంత ఆలోచన పెట్టలేదు. కానీ ముఖ్యంగా ఆయన చిన్న గుడారాలలో ఉంటూ ఆ నిర్వరమైన పట్టణం ఎప్పుడు వెళ్తానా అని ఆలోచించేవాడంట. కనుక విశ్వాసము అనేది చాలా గొప్పదైన పని. మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలి ప్రియమైన దేవుడు. విశ్వాసంతో పాటు క్రియలు కూడా మనము కలిగి ఉండాలని లేఖనాలను దేవుడు మనకు బయలుపరిచినాడు. అలాగే చూడండి, ఈ యొక్క సారా కూడా ఏమని వ్రాయిస్తూ వచ్చినాడు 11వ వచనంలో, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను, కనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని శారా గర్భం ధరించుకుంటూ శక్తి లేనిదిగా, ఆమె ముసలిదై ఆ గర్భము కూడా ఉడిగిపోయిన సమయంలో శక్తి పొందుకొని విశ్వాసాన్ని బట్టి, దేవుని మాటను బట్టి నమ్మింది కనుక ఇస్సాకును ఆమె కనినట్టుగా మనము లేఖనంలో చూస్తాం. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేని గురి వ్యర్థము ప్రియమైన వారు. అందుకే ఏదైనా చూడండి, ఒక హన్న విశ్వాసంగా దేవుని ప్రార్థించింది. ఆ విశ్వాసంలో ఉన్న ప్రార్థన శక్తి దేవుని వరకు ఆ మొర వినపడింది. దేవుడు హన్నకు చాలా మంచి జరిగిస్తూ వచ్చినాడు. ఆమె గర్భమున ఒక మంచి శక్తివంతమైన నాయకుడిని, శక్తివంతమైన ప్రవక్తని, శక్తివంతమైన దీర్ఘదర్శిని, శక్తివంతమైన న్యాయాధిపతిని గర్భమున దేవుడిచ్చినాడు. వాగ్దాన పుత్రుడుగా బాలుడైన సమయాన్ని ఇచ్చినాడు. దేవుడే డైరెక్ట్గా బాలునితో మాట్లాడే ఆ యొక్క గొప్ప ధన్యత ఆమె పొందుకుంటుంది. ఏంటంటే విశ్వాసం, దేవుని చిత్తము ఎరిగినటువంటి విశ్వాసం ప్రియమైన దేవుని వారు. చూడండి, మరొక మాట మనం చూస్తాము. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతున్నామండి. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీరి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పని వాని కళ్ళను తెరువు చేశాను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతం, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండుట చూశాను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా జనులకు అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంలోనికి మొత్తారు. చూడండి, శక్తి కలిగిన ప్రార్థన, దేవుని చిత్తములైనటువంటి ప్రార్థన ఎలీషా చేస్తే అక్కడ ఉన్నటువంటి శత్రువులకు, అక్కడ ఉన్నటువంటి వారికి అంధత్వము, గుడ్డితనము కలుగు చేయమని ఎలీషా ప్రార్థన చేయగా, చూడండి, దేవుడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ గుడ్డితనం కలుగజేశాడు. అంటే దేవుని ఆలోచనలో ఆయన చిత్తమైనటువంటి ప్రార్థన అడిగితే ఖచ్చితంగా ఆయన చేయగలిగిన సమర్థుడు. అటువంటి దేవుడు మనకు పరమందు ఉన్నాడు ప్రియమైన దేవుని మన. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం మాట మనం త్వరగా చూసుకున్నామండి. రోమా 10:10, ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఈ యొక్క హృదయం యొక్క ప్రతిస్పందన
విశ్వాసం ప్రియమైన వారు. హృదయం యొక్క ప్రతిస్పందనే విశ్వాసం. ఒక వాక్యం వింటే హృదయంలో ప్రతిస్పందనలు జరగాలి, ఆలోచనలు జరగాలి. క్రీస్తుల గురించి లేక తండ్రిని గురించి పరిశుద్ధ ఆత్మల గురించి ఆ హృదయంలో ఆలోచనలు కలగాలి. ఆ హృదయ ఆలోచనల ప్రతిస్పందనలే విశ్వాసం. కనుక నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకోను. రక్షణ కలిగినకి ప్రభువుని అంగీకరించాలి. నీతి కలిగినట్టు హృదయంలో మనము విశ్వాసం ఉంచాలి. అదే మాట తెలియపరుస్తూ ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గుపడనని లేఖనం చెప్పుచున్నది. చూడండి, అందుకే దేవుని సేవకులు లేక విశ్వాసులు ప్రభువులో బలంగా అంటే ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి వారు వాళ్ళు ఏ విషయంలో సిగ్గుపడరు. ఒక క్రైస్తవుడు ధైర్యంగా తను చేసిన తప్పును ఒప్పుకుంటాడు. ఇంకెవరు ఒప్పుకోరు. ధైర్యంగా తను చేసిన మొదట తన పాత రోత బ్రతుకు నిర్భయంగా చెప్తాడు. ఒక గొప్ప సేవకుడు వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు, నా అంత పాపం చేసినటువంటి వాడు భూమి మీద ఉండడు. ఈ మాట పౌలు గారు అయితే చెప్పినాడు, కానీ మొట్టమొదటి పాపిని నా అంత పాపం చేసినటువంటి వాడు భూమి మీద ఎవరు ఉండరు అని పౌలు గారు అయితే చెప్పినాడు కదా, ఆయన కాదు. ఇది మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నేనే. నా అంత పాపంగా నేను ఇది చేయలేదు, ఏ నుంచి జడ్డు వరకు అన్ని పాపాలు చేశానని ఇది ఆయన ప్రభువులోకి రాకముందు, ప్రభువు ఎరగకముందు చెప్పినటువంటి మాట. ప్రభువులోకి వచ్చినాక ఆ ధైర్యం కలిగిన మాట, ప్రతిదీ చేశాను నేను నా అంత దుర్మార్గుడుగా లేడు అని చెప్పినాడు. అంటే ప్రభువును అంగీకరించినటువంటి వారు తన పాత రోత బ్రతుకునంతా కూడా చెప్పి, అంటే ఎవడు నీతిమంతుడు లేడు, ఎవడు పరిశుద్ధుడు లేడనే ఆ వాక్యాన్ని బట్టి తన అపవిత్రతమైన బ్రతుకు, తన దిగజారినటువంటి బ్రతుకునంతా కూడా చెప్పి, ఇప్పుడు నేనైతే ప్రభువులో పర్ఫెక్ట్గా ఉన్నాను, ఇప్పుడు నేనైతే ప్రభువులో ఆనందిస్తున్నాను, సంతోషంగా ఉన్నాను, ఆ నీతిని అనుభవిస్తున్నాను, ఆయన వాక్యాన్ని నా హృదయంలో జీవింపజేసుకుంటూ ఉన్నాను అని. అప్పుడు బ్రతుకు అలా ఉన్నది, ఇప్పుడు బ్రతుకు నాలో చక్కగా ఉంది. అప్పుడు నాలో అంత చీకటి బ్రతికే. ఎప్పుడైతే వాక్యం నా హృదయంలోకి వచ్చిందో, ఈ పక్క వాక్యం నా హృదయంలోకి వచ్చి ఈ పక్క అంతా వెలుగైపోతున్నాను. వెలుగు నింపబడే కొద్దీ చీకటి బ్రతుకు వెళ్ళిపోతూ వచ్చింది. యేసయ్య నా బ్రతుకులోకి వచ్చినాక వెలిగింపబడుతూ వచ్చినాను. యేసయ్య రాకుండా ముందు అంత చీకటిగా ఉన్నాను. ఎప్పుడైతే యేసయ్య నా హృదయంలోకి నా బ్రతుకులోకి వచ్చాడో, నాలో ఉన్న చీకటి కోణం అంతా వెళ్ళిపోతూ వచ్చింది. ఇప్పుడు నేను బ్రతుకుతున్నది క్రీస్తు కోసం. అంటే తప్పును ఒప్పుకొనుట చాలా ధైర్యం ఉండాలి. తప్పు ఒప్పుకొనుట చాలా ధైర్యం ఉండాలి. కప్పిపుచ్చుకోవడము మనకు తెలుసు, కానీ ఒప్పుకొనుట చాలా అరుదుగా చూస్తాం, సేవకులలో కానీ విశ్వాసుల్లో కానీ. కానీ ఒక క్రైస్తవుల్లో మనము ఈ లక్షణము చాలా ధైర్యంగా చెప్తారు. ప్రియమైన వాళ్ళు ఖచ్చితంగా తమ పాత రోత బ్రతుకుని చెప్పి, ఇదే ఇప్పుడు ప్రభు దయ వల్ల, ప్రభు కృప వల్ల, ఆయన ఇచ్చినటువంటి వరము వల్ల నేను సంతోషంగా ఆనందంగా ఆయన వాక్యంతో జీవించగలుగుతున్నాను, క్రీస్తు కోసం బ్రతుకుతున్నాను అని చెప్పగలుగుతూ ఒక క్రైస్తవుడు మాత్రమే చెప్పగలుగుతున్న దేవుని వారు. అంటే తప్పు చేసినప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు ప్రభువుతో సంతోషంగా తప్పు లేకుండా బ్రతుకుతానని ధైర్యమైన మాటలు క్రీస్తులు పిల్లలే చెప్పగలరు అనే భావన చెప్పగలుగుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలుగా చూడండి, మరొక లేఖనం మనం చూస్తాము. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక చూడండి. మొదటి అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్నామండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగింపబడిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలరని రూఢిగా నమ్ముకొనుచున్నాను. చూడండి, సంభవింపబోవు ఆ శ్రమలను
శ్రమలను అనుభవించుతున్నాను కానీ నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. శ్రమలైతే నేను అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వారినైతే నేను ఎరుగుదును. కనుక నేను సిగ్గుపడను. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. నన్ను కాపాడిన దేవుడిని నేను ఎరుగుదును. ఏ విషయంలో నేను సిగ్గుపడను. నేను ఆయన అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకుంటున్నాను. చాలామంది విశ్వాసులు లేక దైవజనులు లేక పరిచర్య చేసేవాళ్ళు ఎవరైనా సరే దేవునికి ఇష్టంగా బ్రతికేటువంటి వారిని దేవుడు ఒక్కొక్కరి వారి ముందుగానే పిలుచుకుంటాడు. ఎందుకు వారిని ముందుగా పిలుచుకుంటాడంటే వారి ముందు జీవితంలో ఒకేలా వారి ముందు జీవితంలో మళ్ళీ పాపములోకి పడిపోయే అవకాశం ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, అయ్యో ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు నాకు ఇష్టమైన బిడ్డగా బ్రతికి ఇతని ఫ్యూచర్లో కొంచెం పాపంలో పడిపోయే అవకాశం ఉంది కనుక ఇప్పుడు నేను ఏదో ఒక రకంగా ఇతన్ని పిలుచుకుంటాను. ఆయన అంతే కదా, ముందు జీవితంలోకి వెళ్ళి పాపంలో పడి మళ్ళీ నరకానికి వెళ్ళుట ఆయనకు ఇష్టం లేదు కదా. ఆయన బిడ్డగా జీవించి మళ్ళీ పాపం చేసి నరకానికి వెళ్ళుట ఆయనకు ఇష్టం లేదు కనుక ఈ యొక్క జీవితంలోనే ఎంతవరకు బాగుంది అనే జీవితంలోనే ఆయన పిలుచుకునేస్తాడు. అప్పుడు లక్షణంగా ప్రభు దగ్గర ఉంటాడు. సరే భవిష్యత్తు కూడా ఇచ్చేస్తామంటే అతను రక్షణ పోగొట్టుకుంటాడు. చక్కగా నా వాక్యం చెప్పి లేక నా పాటలు పాడి నా పరిచర్య చేసి నాకు దూరంగా నరకంలో వేయబడినకి కాదు కదా ఇతన్ని నేను రక్షించుకున్నది వాక్యం ద్వారా అనేది దేవుడు చాలా గొప్ప కోణాలు ఆయనవి. ఆయన లెక్కలు వేరు, మనుషుల లెక్కలు దేవుని లెక్కలు చాలా వేరు. భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. ఆయన ఒక్క పరలోక రాజ్యంలో కుమారుడు తీర్పు ఇస్తే ఎన్నో కోణాల నుండి ఆలోచన చేసి తీర్పిస్తాడంట. సాతానుగాడు కూడా ఎంత చక్కని తీర్పు ఇచ్చేవాడని సంతోషపడుతుందంట సాతాను కూడా. అలాంటి అన్ని రకాల కోణాల్లో చక్కని తీర్పు ఇవ్వగలిగిన సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. చివరి మాటగా చూసుకొని ముగించుకుందామండి, సమయం ఎక్కువైనది కనుక. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలిను. ఆ ఎరికో గోడలు చూడండి, అవి చాలా బలమైన రాజులు కట్టించినటువంటి గోడలు. ఆ ప్రకారి గోడలన్నీ కూడా చాలా బలమైనటువంటి, ఏనుగులు తొక్కిన పడకూడనటువంటి ఆ బలమైన కోటలు విశ్వాసంతో ప్రదర్శనం చేసినాడు. చుట్టూ 7 మార్లు తిరిగినాడు. ఎరికో ఆ పట్టణ ప్రాకారపు గోడలు పడిపోయాయి. అది విశ్వాసాన్ని బట్టి జరిగిందంట. ప్రియమైన దేవుని పిల్లల, విశ్వాసాన్ని బట్టి చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే ప్రభు అంటూ ఉంటాడు, నమ్మితే నా మహిమ చూస్తావు, నమ్మితే నా మహిమ చూస్తావు, విశ్వసిస్తే నా మహిమ చూస్తావు, నమ్ము నీవు నా మహిమ చూపిస్తా. నమ్మాలి ప్రభుని. ఈ లోకంలో ఏముంది, 60-70 సంవత్సరాలు ఎక్కువ జీవితం ఆయన దగ్గర ఉండదు కనుక పరలోక రాజ్యం ఆయనతో కూడా ఉండొచ్చు కనుక ఈ కొంచెం కాలంలో నమ్మకంగా బ్రతికినట్లయితే, విశ్వాసం కలిగి బ్రతికినట్లయితే ఎక్కువ కాలంలో కూడా మనకు ఆయన అన్ని విధాల ఆశీర్వదించి దీవించి బహుమానాలు ఇచ్చి, కిరీటాలు ఇచ్చి, జీవజల బుగ్గలు ఇచ్చి, ఇంకా జీవవృక్ష ఫలాలు ఇచ్చి, అనేక మందికి పెద్దగా పెట్టి, దేవదూతలకు సైతం బోధ చేసేటి వారిగా, అవసరమైతే ఆయన పక్కలో కూర్చుని పెట్టుకునే వారిగా, ఇంకా అవసరమైతే ఆయన తన సింహాసనం కూడా ఇచ్చే దేవుడుగా, ఆ యొక్క రంగురంగుల వజ్ర వైడూర్యాల ఇల్లు కలిగినటువంటి ఇళ్ళతో కూడినటువంటి ఆ స్థలాలు, ఆ రాజమార్గాలు, బంగారు వీధులు, ఇవన్నీ కూడా పరలోక రాజ్యంలో చాలా విలువైన పట్టణము, అధిక మహిమ కలిగినటువంటి పట్టణం అది. ఆ పట్టణంలో
మనకు అవకాశం ఇస్తాడు. మనము విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విశ్వాసానికి పోలికలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి కనుక మనము అటు స్థితిలో విశ్వాసం కలిగి, క్రియలతో కూడినటువంటి విశ్వాసం కలిగి మనము దేవునిలో ముందుకెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు కనుక అటు స్థితిలో మనం ముందుకెళ్దాం. అటు దేవుడి పరిశుద్ధ ఆత్మ, దేవుని ఆత్మ ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ఈ యొక్క మాటలు దేవుడు దీవించు.